అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. మళ్ళీ పాదయాత్ర వచ్చే ఏడాది ప్రజల మధ్య ఉంటాను. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. చూస్తుండగానే 2 ఏళ్లు గడిచిపోయి 2 ఏళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ప్రతి ఇంట్లో ఇదే చర్చ. విద్యార్థులు, రైతులు, యువత, అక్క చెల్లెలకు అండగా ఉంటాయి. ఏ వర్గానికి కష్టం వచ్చినా జెండా పట్టుకుని వారి తరపున పోరాడుతున్నాం. చంద్రబాబు ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యం. జగన్ ఉంటే ఎలా మేలు జరిగేదని ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో భేటీ. 1.5 పాటు ఇలా గట్టిగా యుద్ధం చేస్తాం. నేను పాదయాత్ర ప్రారంభించి ప్రజల మధ్యనే ఉంటా. ఈ దుర్మార్గ ప్రభుత్వ ఆగడాన్ని ఎండగడతాం. ఇదే పోరాట స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగిద్దామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి శుభతరుణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. నిన్న ఏలూరుతో మొదలుపెట్టి ప్రతి వారం ఒక నియోజకవర్గానికి చెందినటువంటి కార్యకర్తలతో భేటీ అవుతాను. 1.5 పాటు అదే కార్యక్రమంలో ఉంటాను. కార్యకర్తల కష్టాలు తెలుసుకుంటాను. అదేవిధంగా దిశానిర్దేశం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టీకరణ చేయడం ఎంత శుభ పరిణామము. 1.5 తర్వాత మరో 1.5 పాటు ప్రజల్లోనే ఉంటూ మహాపాదయాత్రకు శ్రీకారం చుడతాను అని చెప్పడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోషి నింపుందనే చెప్పొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి మాస్ లీడర్. ఆయన జనంలోకి వస్తే జననేతగా ఎంతటి ఆదరణ పొందగలడు అనేది కూడా అందరూ చూశారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కోరుకుంటున్నారు. నిజంగా ఈసారి పాదయాత్ర ఎలా ఉండబోతుందంటే ఊర్లు కదలబోతున్నాయి. అదేవిధంగా సమూహాలు రాబోతున్నాయి. ఈ కూటమి కాలకేయ పాలనని కూకటి వేలతో ప్రకటించేలా రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ పాదయాత్ర ఎంతటి సంఘటితంగా పాదయాత్ర ఎంత గ్రాండ్ సక్సెస్ అవుతుందో, పాదయాత్ర ఎంతటి ప్రకంపనల్ని గురి చేస్తుందో చూడబోతా ఉన్నాం. నిజంగా ఇది అత్యంత శుభ పరిణామం. థ్యాంక్ యూ. 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, భారీగా బాధుడు, మార్కెట్ విలువల సవరణకు రిజిస్ట్రేషన్ల శాఖకు అనుమతి. మెమో జారీ చేసిన చంద్రబాబు సర్కారు ఇప్పటికే గత ఏడాది 50% పెంపు, వరుసగా 2వ ఏడాది పెంచుతుండడంపై ఆందోళన. ఈసారి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి ముసుగు. పేరుకే అర్బన్ ప్రాంతాలు 90% ఏరియాని కవర్ చేస్తూ పెంపు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలా సంపద సృష్టిస్తున్నట్టున్నాడు. నిజంగా 2024 ఎన్నికలకు ముందు బాదుడు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ అబద్ధాల ఊబిలోకి నింపినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అబద్ధాల విష బీజాలు నాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరీ దారుణంగా ఇంకో సందర్భం అయితే కుమ్మి బాదుడు అన్నాడు. మరి ఈయన నిజంగా హింట్ ఇచ్చినట్టున్నాడు, నేను వస్తే కుమ్మి బాదుడు చేస్తానని. అలాగే ఉంది ఇది. ఏడాది కాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50% పెంచి మళ్ళీ రిజిస్ట్రేషన్ల ఛార్జీల పెంపుకు చంద్రబాబు నాయుడు గారు సర్కార్ మెమో జారీ చేసిందంటే, ఒకవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ కూడా ఇలా కుదేలైపోయారు. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామంటే రియల్ ఎస్టేట్ రంగం ఏమైపోద్ది? నిజంగా దుర్మార్గం కాదు ఇది. ఇంతకుముందు ఇది నిజంగా ప్రజల నడ్డి విరవడం కాదా? ప్రజలకు వాత పెట్టి వసూలు చేయడం కాదా? అదేవిధంగా ప్రజల్ని వంచన చేయడం కాదా? ఎన్ని రకాలుగా పెంచుతారు? విద్యుత్ ఛార్జీల రూపంలో 21,000 కోట్ల రూపాయలు పెంచారు. అదేవిధంగా ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ గేమింగ్లు, ఏపీ లాటరీలు, కేంద్ర ప్రభుత్వం తగ్గించినటువంటి జీఎస్టీని 10% వీళ్ళు సెస్ రూపంలో వసూలు చేసుకోవడం, టోల్ ఏదైతే రోడ్లకు పీపీపీ మోడ్ అని చెప్పేసి 1% సెస్ వసూలు చేయడం, భవనాల మీద, రిజిస్ట్రేషన్ల మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద, ఇలా కనిపించిన ప్రతి దాని మీద బాదులు అనుకుంటూ పోతా ఉంటే ఇంకా వినియోగదారుడి పరిస్థితి ఏంది? వినియోగదారుడి నడ్డి విరగడం కాదా? ఇదా చంద్రబాబు నాయుడు గారు మీరు సృష్టిస్తా అన్న సంపద? ఇదా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలకు చెప్పినటువంటి బాదుడే అంటే ఇదేనా? దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, మన రాష్ట్రంలో పుట్టి, మన రాష్ట్రంలో పెరిగి, మన రాష్ట్రం కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి పరిశ్రమలు పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి ఏదైతే ఎంతలా వెన్నుపోటు పొడిచాడు అనడానికి ఉదాహరణ ఈ వార్త. ఏదైతే ఏపీఐసి కార్యాలయం దగ్గర ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్ట్, పారిశ్రామిక ప్రోత్సాహాల కోసం ఏపీఐసి ఎదుట ధర్నా, శాంతియుతంగా ఆందోళన చేస్తుండగా మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్లకు తరలింపు, మహిళా పారిశ్రామికవేత్తలకు అన్నిటి పర్యంతమైనా పట్టించుకొని పోయినాం, 60 కోట్లు విడుదల చేశామని మంత్రి కొండపల్లి ప్రకటన, ₹1 కూడా జమ కాలేదని ఐక్య కార్యాచరణ సమితి, పూర్తి బకాయిలు 900 కోట్లు చెల్లించే వరకు ధర్నా కొనసాగుతుందని స్పష్టీకరణ. మరి ఏదైతే పెద్ద కంపెనీలు కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయల ఆస్తున్నటువంటి కంపెనీలకి మీరు 22,000 కోట్లు, 23,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు. మీకు సంబంధించిన బినామీ కంపెనీలకి పిలిచి రాయితీలు ఇస్తున్నారు. మీకు సంబంధించిన బినామీ కంపెనీలకి 99 పైసలకే భూములు కట్టబెడతా ఉన్నారు. 1,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కట్టబెడుతూ తిరిగి మా ఇష్టం ఇస్తామని చెప్పేసి లోకేష్ లాంటి వ్యక్తి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు.
కానీ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి 900 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించలేకపోతున్న ఈ ప్రభుత్వం, 3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 900 కోట్ల బకాయిలు చెల్లించకపోగా వాళ్ళు తిరిగి అడిగిన పాపానికి అరెస్ట్ చేస్తూ పోతూ ఉందంటే ఇది కాలకేయ పాలన కాదా? ఇది ప్రజాపాలన లేకపోతే ప్రజా కంటక పాలన? ఇది పారిశ్రామికవేత్తలని ప్రోత్సహించే పాలన లేకపోతే పారిశ్రామికవేత్తలని భక్షించే పాలన అనేది ప్రజలు ఆలోచన చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్తారు, కోట్లాది రూపాయల ధనం ఇచ్చేస్తారు, డబ్బాలు కొట్టుకుంటారు, రాష్ట్రానికి అతిపెద్ద పరిశ్రమలు వస్తున్నాయంటారు, అతిపెద్ద పరిశ్రమలకి అని చెప్పి ఏదైతే 99 పైసలకే భూములు కట్టబెడతారు, 50-60 కోట్లు ఉన్న చోట 1,50,00,000 రూపాయలకే భూములు కట్టబెడతారు, 22,000-23,000 కోట్ల రూపాయలు రైడన్ లాంటి సంస్థకి రాయితీలు ఇస్తారు, లులు లాంటి సంస్థకి రాయితీలు ఇస్తారు, అదేవిధంగా ఊరు పేరు లేని వర్షాకి రాయితీలు ఇస్తారు. నిన్నగాక మొన్న పుట్టినటువంటి ఇండిచిప్ లాంటి వాళ్ళ యొక్క బినామీ కంపెనీలన్నిటికీ కూడా రాయితీలు ఇవ్వడం కోసం ముందుకొచ్చే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నేడు నిజంగా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పుట్టి మన రాష్ట్రంలో పెరిగి మన రాష్ట్రం కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి పరిశ్రమలు పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి ఏదైతే ఎంతలా వెన్నుపోటు పొడిచాడు అనడానికి ఉదాహరణ ఈ వార్త. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ దోపిడీకి కాదేది అనరం అన్నట్టుగా అయిపోయింది. దానికి ఒక వార్త, రాహుకేతువుల్ని మింగేస్తున్నారు, సూర్యచంద్రులకు గ్రహణం రోజున రాహువు లేదా కేతువు కొంత సమయం పాటు మింగేస్తారనేది పురాణ ప్రశస్తి. అంతటి రాహుకేతువులను శ్రీకాళహస్తిలో టీడీపీ కూటమి శ్రేణులు మింగేస్తున్నారు. వెండి ధరలు మండిపోతున్న ప్రస్తుతరుణంలో నాగపడుగుల రూపంలో ఆలయానికి దక్కాల్సిన వెండిని పక్కదారి పట్టిస్తా ఉన్నాడు. ఇంత జరుగుతున్న అధికారులు కనీసం కనిపించట్లేదు, పాలక మండలికి చెప్పినా వినిపించట్లేదు. వెండి ధరలు పెరుగుతున్న వేళ నాగపడుగుల మాయ, శ్రీకాళహస్తీశ్వరంలో టీడీపీ కూటమి శ్రేణుల ఇష్టారాజ్యం, భక్తుల మాదిరిగా వెళ్లి ఆలయంలో విక్రయించే పూజా టికెట్ల కొనుగోలు, టికెట్లు కొన్న వారికి పూజా సామాగ్రితో పాటుగా 5 నుంచి 10 గ్రాముల రాహుకేతు పడగలను సమకూర్చున్న శ్రీకాళహస్తి ఈశ్వరాలయం. ఈ పడగల్ని జ్యువెలరీ వ్యాపారులకు విక్రయిస్తున్న కూటమి శ్రేణులు. ఇంత జరుగుతున్న చూడనట్టే వదిలేస్తున్న ఆలయ అధికారులు, పట్టించుకొని పాలక మండలి. నిజంగా ఎవరికైనా రాహుకేతు దోషాలు ఉంటే శ్రీకాళహస్తి పోతారు. వీళ్ళు రాహుకేతువులనే మింగేస్తున్నారంటే ఈ టీడీపీ వాళ్ళు ఎంతటి బకాసురుడు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అంటే ఇంత దుర్మార్గం, వీళ్ళ అవినీతికి వీళ్ళ అవినీతికి అడ్డు అదిపోనేదే లేదా? ఎంతోమంది భక్తులు ఇష్టంగా శ్రీకాళహస్తీశ్వరాలయం అంటే వాయులింగం, పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం ఉండే శ్రీకాళహస్తీశ్వరాలయం ఎంతో ప్రశస్తి కలిగినటువంటి ఆలయం. అక్కడ రాహుకేతు ఏదైతే దోష పరిహారణ అనేది చాలా ఫేమస్ పూజ. వాటి ఇచ్చేటువంటి నాగపడగలు వెండి అయితే వాటిని కూడా టీడీపీ వాళ్ళు దోచేసుకొని పోతా ఉన్నారంటే, లోకల్ జ్యువెలరీ షాపుల్లో అమ్ముకుంటున్నారంటే నిజంగా వీళ్ళు ఇంకా ఎంతటి పాపాన్ని మూట కట్టుకుంటారు. రాహుకేతువులు శ్రీకాళహస్తీశ్వరాలయానికి చెందినటువంటి ఏదైతే వాయులింగం యొక్క శాపానికి కూడా వీళ్ళు గురవుతారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీకు దైవభక్తి అది ఇదని చెబుతారు. ముందు మీ శ్రీకాళహస్తీశ్వరంలో జరుగుతున్నటువంటి రాహుకేతు పడగల యొక్క వెండి నాగుల యొక్క దోపిడీని అరికట్టండి. మీ తెలుగు తమ్ముళ్ళు దోచుకుపోతున్నారంట, అది కొంచెం ఆలోచించి అరికడితే ఆ రాహుకేతు సర్ప దోషాలు మిమ్మల్ని కొంచెం కాపాడితే, లేకపోతే ఆ రాహుకేతు సర్ప దోషాలు మిమ్మల్ని కూడా పట్టి వెంటాడతాయి. శ్రీకాళహస్తీశ్వరాలకు చెందినటువంటి వాయులింగం యొక్క శక్తి ఏంటనేది మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.